భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి. ఖమ్మంలోని అభయ వెంకటేశ్వర స్వామి నగర్లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఎన్నో మహిమలు చూపుతూ భక్తుల పాలిట ఆపద్బాంధవుడిగా పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కుర్తాళం పీఠం స్థానికుల సహకారంతో ఖమ్మం అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో స్వామివారిని దర్శించి ముడుపులు కట్టి 11 ప్రదక్షిణలు చేసి ఆ ముడుపున ఆలయంలో కట్టి వెళతారు. కోరిక నెరవేరిన తర్వాత ఆలయానికి వచ్చే భక్తులు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు స్వామిని దర్శించుకుని ముడుపు కట్టి వీసా ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటారు. పర్వదినాల్లోనే కాకుండా ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి పర్యవేక్షణలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతినిత్యం కూడా స్వామివారికి వైఖానస ఆగమరీత్యా పూజాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేష పూజలు, కళ్యాణోత్సవము, భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుండి 5 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నుండి మార్చి 30వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా మంది సంతానం కొరకు కానివ్వండి, ఆరోగ్యం కొరకు కానివ్వండి, వీసాల కోసం కానివ్వండి, ఇక్కడ ఏంటంటే వీసాల ఎంకన్న అనేది కూడా ఒక పేరుంది. ఇక్కడ 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల యొక్క సహకారంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ ఒక 15,000 మందికి అన్నప్రసాదం తయారు చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. ఓం నమో వెంకటేశాయ. స్వామి ఎంతో చాలా వైభవం గల స్వామి, ఎంతో సత్యవంతులు. ప్రతి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా భక్తితో అందరూ 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. తప్పకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన జనం కూడా స్వామి వైభవాన్ని ఎంతో ఇదిగా చెప్పుకుంటున్నారు. ఈ స్వామి కోరికలన్నీ కూడా ఏదైనా నెరవేర్చి తీరుస్తుంటారు. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు అభయ వెంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు 20,000 మందికి పైగా అన్న ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.